గతాన్ని తలుచుకుని బాధపడే బదులు భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా శ్రద్ధ వహించి మీ పని చేస్తుంటే మిమ్మల్ని నెట్టవలసిన అవసరం లేదు. మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు లాగుతుంది. తెలివైన వ్యక్తులను నియమించి వారికి ఏం చేయాలో చెప్పడం సమంజసం కాదు. మేము తెలివైన వ్యక్తులను నియమించి ఏం చేయాలో తెలుసుకుంటాము. మీకు ఉన్న సమయం చాలా తక్కువ, కాబట్టి దాన్ని వేరే ఒకరి జీవితం కోసం వృధా చేయవద్దు. ఇతరుల అభిప్రాయాల ధ్వని వల్ల నీ అంతర్గత స్వరాన్ని ఓడించనివ్వకు. ఎవరైతే ప్రపంచాన్ని మార్చగలమని నమ్ముతారో వారే ఆ పని చేయగలరు. ఇదే మీ జీవితంలో చివరి రోజు అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఈ రోజే చేయండి. జ్ఞానం వంశపార్యపరంగా వచ్చేది కాదు, దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే. ఓ నాయకుడికి ఓ అనుచరుడికి మధ్య తేడా చూపేది ఆవిష్కరణే. నా పని జనాలతో సన్నిహితంగా ఉండడం కాదు, వారిని మెరుగుపరచడం. గొప్ప పనులు చేయడానికి ఒకే ఒక మార్గం, మీరు చేసే పనిని ప్రేమించడమే. జీవితంలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నిజాయితీలకు ప్రాధాన్యమిచ్చేవారంతా గొప్ప వ్యక్తులే. ఆకలిగా ఉండు, మూర్ఖంగా ఉండు. వ్యూహం అంటే ఏమి చేయకూడదో తెలుసుకోవడమే. వ్యాపారంలో గొప్ప పనులు ఎప్పుడూ ఒక వ్యక్తి చేయడు, అవి వ్యక్తుల బృందంచే చేయబడతాయి. సాధ్యం కానిది ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యం అనేదే ఉండదు. ఆనందం అనేది రెడీమేడ్గా దొరకదు, అది నువ్వు చేసే పనుల నుండి వస్తుంది. నువ్వు తీసుకున్న అత్యంత విలువైన నిర్ణయాలు నువ్వు ఇప్పుడు చేస్తున్నవి కాదు, నువ్వు చేయకూడదు అని నిర్ణయించుకున్నవి. నీకు దానిపై ప్రేమ లేకుంటే నువ్వు విఫలమవుతావు. మనందరి దగ్గర ఉండే అతి విలువైన వస్తువు మన సమయమే.